నాంపల్లి మనోరంజన్ కోర్టుకు బయలుదేరారు హీరో నాగార్జున. కోర్టులో నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయబోతున్నారు. అయితే నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేయాలని నాగార్జున తరపున న్యాయవాది కోర్టును కోరారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేసిన ఆయన నాంపల్లి ప్రత్యేక కోర్టుకు వెళ్లబోతున్నారు. నిన్న జరిపిన విచారణలో నాగార్జున తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇవాళ పిటిషనర్ నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇక నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలు కూడా నమోదు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను కోర్టు ఇవాళకి వాయిదా వేసింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు నాంపల్లి మనోరంజన్ కోర్టు దగ్గర నుంచి సునీల్, అలాగే నాగార్జున నివాసం దగ్గర కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. ముందు నాగార్జున నివాసం దగ్గర కిరణ్ అప్డేట్స్ అందిస్తారు. కిరణ్, మరి కాసేపట్లో నాగార్జున కోర్టుకు హాజరు కాబోతున్నారు. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి నాగార్జున వేసిన పిటిషన్కి సంబంధించి కూడా మరికొద్ది సేపట్లో తన స్టేట్మెంట్ను న్యాయమూర్తి ముందు ఇచ్చేందుకు కొద్దిసేపటి క్రితం జూబ్లీస్ నివాసం నుంచి కూడా హీరో నాగార్జున బయలుదేరడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న నాగార్జున తరపు న్యాయవాది కూడా చాలా సుదీర్ఘంగా దానికి సంబంధించిన వాదన వినిపించిన నేపథ్యంలో కోర్టు ఇటు నాగార్జున సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డు చేయాలని చెప్పిన నేపథ్యంలో ఆయన కొద్దిసేపటి క్రితం ఇంటి నుంచి బయలుదేరినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి పెన్ను దుమారమే చెలరైనట్టు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక ఉన్నత స్థాయి వ్యక్తికి సంబంధించి ఎలాంటి ఆధారం లేకుండా నిదారమే సంబంధించిన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తన పరువుకి భంగం వాలినట్టుగా నాగార్జున చెప్పారు. అందులో భాగంగా ఆమె మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇటు నిన్న ఇరుపక్షాలకు సంబంధించిన సుదీర్ఘ వాదన తర్వాత కూడా ఇటు పిటిషన్ తరపు సంబంధించి కూడా అతడు ఏం చెప్పదలుచుకున్నాడు ఏంటి కూడా ఒక స్టేట్మెంట్ రూపంలో అందించాలంటూ కూడా ఇటు నాగార్జున తరపు న్యాయవాదికి ఆ న్యాయమూర్తి చెప్పిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే అందులో భాగంగా నాగార్జున కొద్దిసేపటి క్రితం ఇంటి వద్ద నుంచి కూడా నాంపల్లి స్పెషల్ కోర్టుకి బయలుదేరినట్టుగా మనమే చెప్పాల్సింది. ప్రస్తుతానికైతే ఇటు నాగార్జున సంబంధించి తన పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కొండా సురేఖ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, ఒక నిదారమైన ఆరోపణలు చేసిన నేపథ్యం కూడా పలు సెక్షన్ల మీద కూడా చేయాలంటూ కూడా క్రిమినల్తో పాటు క్రిమినల్ సెక్షన్ల మీద కేసు నమోదుతో పాటు దావా కూడా నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం నాగార్జున ఏ విషయాలు చెప్పబోతున్నారు ఏంటని కూడా చెప్పండి. దీనికి సంబంధించి ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఈ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు దేశవ్యాప్తంగా కొంత కలవరానికి గురి చేసినట్టు చెప్పాలి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో పేరుందిన వ్యక్తిగా నాగార్జునకు ఉంది. సమాజంలో సమాజ హితం కోసం పనిచేసే వ్యక్తిగా నాగార్జున ఆయన ఫ్యామిలీకి సంబంధించి కూడా కొన్ని ఏళ్లుగా సినిమా రంగానికి సంబంధించి కూడా చాలా పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి కాబట్టి ఒక ఉన్నత స్థాయి వ్యక్తిలో ఉన్న మనిషి ఒక మంత్రి ఇలాంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా కొంత వ్యాఖ్యలు చేయడం దుమారం లేపినట్టుగా చెప్పుకోవాల్సింది. ఇప్పటికీ ఈ వ్యాఖ్యలకు సంబంధించి మంత్రి కొండా సురేఖ ఉపసంహరించుకున్నట్టు చెప్పిన నేపథ్యంలో మాత్రం నాగార్జున సంబంధించి కూడా వెనక్కి తగ్గలేదు. ఖచ్చితంగా తాను దీనికి సంబంధించి క్రిమినల్ చర్యలు కోరుతాను, కోర్టుకు వెళ్తానంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇప్పుడు దీనికి సంబంధించి అంటే నిన్నటి నుంచి వివాదానికి సంబంధించి కూడా చాలా సుదీర్ఘ వాదన స్పెషల్ కోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో నాగార్జున స్టేట్మెంట్ చాలా కీలకంగా మారబోతుంది. ఈయనతో పాటు మరొక ఇద్దరు సాక్షులకు సంబంధించి కూడా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటూ న్యాయమూర్తి చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి నాగార్జున ఎలాంటి అంశాలకు సంబంధించి ఎందుకంటే మొదటి నుంచి కూడా వివాదానికి సంబంధించి కొంత పెను దుమారం రేగడం కొంత ఆయన ఫ్యాన్స్ లో కలవరానికి గురి చేసింది కాబట్టి ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తికి సంబంధించి కూడా ఇలా చేయడం సరైనది కాదంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఖచ్చితంగా మరొకసారి ఉన్నత వ్యక్తులు కావచ్చు సినిమా ఇండస్ట్రీ సంబంధించి కూడా ఎవరైనా ఎల్లెత్తి కావచ్చు అసత్య ప్రచారాలు చేసేందుకు కొంత దూరంగా ఉండాలి, భయపడే వ్యక్తంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఆయనకి చర్యలు కోపడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి నాగార్జున ఎలాంటి స్టేట్మెంట్ చేయబోతున్నారు, ఎలాంటి వివరాలను న్యాయమూర్తి ముందు చేయబోతున్న ప్రస్తుతానికి అయితే కొద్దిసేపటి క్రితం ఆయన తన నివాసం నుంచి బయలుదేరారు కాబట్టి మరొక 40 నిమిషాల వ్యవధిలో కూడా నాంపల్లి స్పెషల్ కోర్టుకి చేరుకునే అవకాశం మీద కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కేవలం ఆయన వాహనాలు ఇంటి దగ్గర నుంచి కూడా ఆయన ఒక్కరు మాత్రమే నాంపల్లి స్పెషల్ కోర్టుకి బయలుదేరారు. ఇక మిగతా మార్గాల నుంచి కూడా సంబంధించిన ఇద్దరు సాక్షులు కూడా కావాలి కాబట్టి వారు కూడా కోర్టుకు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ వివాదానికి సంబంధించి కూడా ఒకవైపు కొంత పెను దుమారం రేపడం రాజకీయంగా సినిమా
వర్గాలకు సంబంధించి కూడా ఇటు నాగార్జునకి అంత మద్దతు లభించింది కాబట్టి ప్రస్తుతం నాగార్జునకు సంబంధించిన స్టేట్మెంట్ ఏ అంశం, ఎందుకంటే మొదటి నుంచి కూడా కొంత తన ఫ్యామిలీని ఇమేజ్ని తగ్గించే విధంగా ఉంది, సొసైటీలో తన ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా ఉందంటూ కూడా నాగార్జున చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించి వివిధ వర్గాలకు సంబంధించి కూడా కొంత మంత్రి వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న నేపథ్యంలో కూడా కొంత తగ్గుతారని అనుకున్నారు. కానీ కేవలం దీనికి సంబంధించి కూడా కొంత ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న నేపథ్యంలో కోర్టుకు వెళ్ళడం, దీనికి సంబంధించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా నాగార్జున పట్టుపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే స్టేట్మెంట్ సంబంధించి కూడా కొంత కీలకంగా మారుతుంది. తర్వాత ఎవరైతే తమ మీద డిఫెన్స్ షూట్ వేశాడో వారి వద్ద నుంచి కూడా కోర్టు కొంత వివరాలు సేకరిస్తుంది. ఎందుకంటే ఆమె మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు కావచ్చు కొంత అన్ని తీసుకున్న తర్వాత కూడా ఏదైనా పిటిషన్ మీద కొంత కీలక వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే నాగార్జున స్టేట్మెంట్ సంబంధించిన కీలక అంశాలు ఎలాంటి విషయాలను ఆయన వెల్లడించబోతున్నారు ఏంటని కూడా ప్రస్తుతానికైతే మనం చూడాలి. కొద్దిసేపటి క్రితమైన నివాసం నుంచి ఆ కోర్టుకైతే బయలుదేరారు ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఇక నాంపల్లి మనోరంజన్ కోర్టు దగ్గర నుంచి మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయి. మరి కాసేపట్లో నాగార్జున కోర్టులో హాజరు కాబోతున్నారు. ఆయన వాంగ్మూలాన్ని కూడా అక్కడ రికార్డ్ చేయబోతున్నారు. ఈ కేసు ఇవాళ కొలిక్కొస్తుందా? ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటి? మంత్రి కొండా సురేఖపై ఇటీవల కాలంలో నాగార్జున కుటుంబంపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను సవాల్ చేస్తూ నాగార్జున నాంపల్లి ఎక్సైజ్ స్పెషల్ కోర్టులో క్రిమినల్ దావా పిటిషన్ దాఖలు చేశారు. సెక్షన్ 356 BNS యాక్ట్ ప్రకారం మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, కేసును నమోదు చేయాలంటూ కూడా ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. దేశంలోనే ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి తన కుటుంబంపై నిరాధారోపణలు అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా మంత్రి కొండా సురేఖ ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి హోదాలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మంత్రి కొండా సురేఖపై సెక్షన్ 356 ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కూడా నాగార్జున ఇటీవల కాలంలోనే నాంపల్లి మనోరంజన్ ఎక్సైజ్ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నిన్న విచారించిన కోర్టు నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి ఈరోజు జనరల్ ప్రొసీజర్ ప్రకారం అంటే ఒక క్రిమినల్ పిటిషన్ దాఖలు చేస్తే, దావా పిటిషన్ దాఖలు చేస్తే వెంటనే దానికి సంబంధించిన కంప్లైంట్ స్టేట్మెంట్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్లైంట్ లో ఎవరెవరు సాక్షులు ఉన్నారో ఆ సాక్షుల స్టేట్మెంట్ కూడా కోర్టు నమోదు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ జనరల్ ప్రొసీజర్ భాగంగానే ఈరోజు కంప్లైంట్ గా ఉన్నటువంటి నాగార్జునతో పాటు మరోవైపు ఈ కంప్లైంట్ లో ఉన్నటువంటి సాక్షులు సుప్రియతో పాటు వెంకటేశ్వర్, ఇద్దరు కంప్లైంట్ సాక్షుల స్టేట్మెంట్ కూడా ఈరోజు నాంపల్లి కోర్టు స్టేట్మెంట్ వాంగ్మూలాలను నమోదు చేసుకున్న తర్వాత వీరి వాంగ్మూలం మొత్తం కూడా రికార్డ్ చేసుకున్న తర్వాత వారందరూ కూడా మళ్ళీ కొండా సురేఖకు సమాన్లు జారీ చేసే అవకాశం కనబడుతుంది. మొత్తం మీద ఈరోజు వారి యొక్క రికార్డు అంటే వారి స్టేట్మెంట్ మొత్తం కూడా ఈరోజు కోర్టు నమోదు చేసుకుంటుంది. నాగార్జున ఒక్కసారిగా కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో ఇక్కడ కోలాహలం అయితే నెలకొందని చెప్పవచ్చు. నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు కొంత అడవుడైతే నెలకొంది. పోలీసులు కూడా భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అంటే నాగార్జున మొట్టమొదటిసారిగా నాంపల్లి కోర్టుకు వస్తున్నారు కాబట్టి అందుకు అనుగుణంగానే పోలీసులు కూడా బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే నాగార్జునతో పాటు నాగార్జున కొడుకు నాగ చైతన్య కూడా అతనితో వస్తున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. మరోవైపు 2:30 ప్రాంతంలో నాంపల్లి స్పెషల్ కోర్టు మనం చూస్తున్నటువంటి నాంపల్లి మనోరంజన్ స్పెషల్ కోర్టు ఈ నాగార్జున దాఖలిసిన పిటిషన్ పై కూడా విచారించే అవకాశం ఉంది. క్రిమినల్ దావా పిటిషన్, ఇందులో ప్రధానంగా ఎక్కడ కూడా డబ్బులు మెన్షన్ చేయలేదు. కేవలం సెక్షన్ 356 BNS యాక్ట్ ప్రకారమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కొండా సురేఖపై. ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి హోదాలో ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసినటువంటి తెలుగు కంటెంట్ వ్యాఖ్యలు సైతము ఆ పిటిషన్ లో నాగార్జున పొందుపరిచింది. ఆ యొక్క వ్యాఖ్యలకు సంబంధించిన దాంట్నే నాగార్జున ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, ఆమె పేర్కొన్నటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే అనేక టీవీ ఛానల్లో నేషనల్ మీడియాలో కూడా టెలికాస్ట్ కావడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఈరోజు నాగార్జున వాంగ్మూలం ద్వారా కోర్టుకు విన్నవించే అవకాశం ఉంది. అతనితో పాటు మరొక ఇద్దరు సాక్షులను కూడా మనం చూడొచ్చు. వెంకటేశ్వర్తో పాటు సుప్రియ అనేటువంటి ఇద్దరు సాక్షుల స్టేట్మెంట్ కూడా కోర్టు నమోదు చేసుకునే అవకాశం ఉంది. మొత్తం ముగ్గురు స్టేట్మెంట్ నమోదు పూర్తయిన తర్వాత జనరల్ ప్రాసెస్ అయితే ఎవరైతే రెస్పాండెంట్ మంత్రి కొండా సురేఖ ఉంటుందో ఆమెకు మాత్రమే ఈరోజు నాంపల్లి స్పెషల్ కోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసి మరొక డేట్ ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు కేవలం స్టేట్మెంట్ మాత్రమే నమోదు చేసుకుంటుంది. స్టేట్మెంట్ లో వారు ఎలాంటి అంశాలు పొందుపరుస్తారు, ఎలాంటి వివరణ ఇస్తారు, ఎందుకంటే మంత్రి కొండా సురేఖ చేసినటువంటి బాబుఘాట్ లంగర్ హౌస్ లో చేసినటువంటి వ్యాఖ్యలను కోర్టు చేస్తూ ఈరోజు నాగార్జున కోర్టు కూడా అదే వినవించే అవకాశం ఉంది. ఆమె తెలుగులో చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సమయంలో అదేవిధంగా నాగ
చైతన్య అదేవిధంగా సమంతకు విడాకుల సమయంలో మంత్రి కేటీఆర్ విషయాలకు సంబంధించిన విషయాలు వీటన్నిటి అంశాలపై కూడా వాంగ్మూలము నాగార్జున ఇచ్చే అవకాశం ఉంది. నాగార్జునతో పాటు ఈరోజు కోర్టుకు నాగ చైతన్య కూడా హాజరవుతున్నట్టు కూడా సమాచారం దొరుకుతుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ తన నివాసం నుంచి నాగార్జున బయలుదేరారు. మరి కాసేపులో మనం చూస్తూ మరొక 10 నిమిషాల్లోనే నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హీరో నాగార్జున మొట్టమొదటిసారిగా కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంది. మంత్రి కొండా సురేఖ చేస్తున్నటువంటి తన కుటుంబంపై చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలను సవాల్ చేస్తూనే నాగార్జున క్రిమినల్ దావా పిటిషన్ నాంపల్లి మనోరంజన్ స్పెషల్ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. దీనిపై మరి కాసేపులోనే కోర్టు విచారించి ఆయన ఒక స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత మరి కోర్టు మరొక డేట్ నిచ్చి సమాన్లు అంటే మంత్రి కొండా సురేఖ వాంగ్మూలం కూడా నమోదు చేసుకోవాలి. ఆమె యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన వివరంపై ఈ రోజు సాయంత్రం వరకు కూడా మరొక డేట్ ని కూడా ఇచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే మనోరంజన్ స్పెషల్ కోర్టు వద్ద కొంత హడావుడైతే నెలకొంది, కొంత కోలాహలం అయితే నెలకొంది. మొట్టమొదటిసారిగా ఒక హీరో నాగార్జున కోర్టుకు రావడం పట్ల అటు న్యాయవాదులు మరోవైపు పోలీసు స్టేషన్ కూడా పెద్ద సంఖ్యలో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. మరి కాసేపట్లోనే మరొక 10 minutes లోనే ఇక్కడికి నాగార్జున కూడా చేరుకునే అవకాశం ఉంది. జాన్సన్. రైట్, థ్యాంక్ యూ సునీల్.